హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జి ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఇప్పటి వరకు అయితే మనం క్రియేట్ చేసిన స్మాల్ కేసెస్ అయితే ఫెయిల్ అవ్వలేదండి. బై గాడ్ గ్రేస్ హైయెస్ట్గా 323% ఫ్రమ్ మార్చ్ 28. వై ఐఎమ్ షోయింగ్ ద డేట్ అంటే ఇక్కడ ఏదైనా ఎడిట్ చేసినట్టయితే యాక్చువల్గా ఆ డేట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో లేటెస్ట్ సేవింగ్ అనేది మళ్ళీ రిఫ్రెష్ అయిపోయి టుడేస్ డేట్ వస్తుంది అనమాట. అందుకే ఎప్పుడైనా సేవ్ చేసిన దాంట్లో నుంచి ఏది ఎగ్జిట్ అవ్వలేదు ఇంతవరకు. సో దీస్ ఆర్ ద రిటర్న్స్ అండి. మే 10 నుంచి చూసుకున్నట్టయితే ప్రీవియస్ లాస్ట్ ఇయర్ 157%, జూలై 19 నుంచి చూసుకున్నట్టయితే 147%, సెప్టెంబర్ 27 నుంచి 107%, ఈ ఇయర్లో జనవరి నుంచి 43%, ఫిబ్రవరిలో చేసిన 10,000 పోర్ట్ఫోలియో కూడా 43%, అండ్ వీక్లీ మనకి ప్రీమియం ఛానల్లో ఇచ్చిన పోర్ట్ఫోలియోస్ 8%, ఫాదర్స్ డే స్పెషల్ మనకి యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది 8%, లేటెస్ట్గా థర్డ్ వీక్ పోర్ట్ఫోలియో 9.93%. సో ఇలా ఇవ్వడం జరిగింది. లార్జ్ క్యాప్ స్టాక్స్ని కూడా నేను షేర్ చేయడం జరిగింది. క్యాష్ రిచ్ స్మాల్ కేసెస్ని అయితే షేర్ చేయలేదు, ఇది కాస్త అండర్ పర్ఫామ్ చేస్తుందని వెయిట్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ జూలై 10th ఒక స్మాల్ కేస్ 1 or 2 స్మాల్ కేసెస్ క్రియేట్ చేయడం జరిగిందండి. సో దాంట్లో బిలో 100 రూపీస్ అండర్ వాల్యూడ్ స్టాక్స్ అనేది దాంట్లో దౌలత్ ఇన్వెస్ట్మెంట్, జియోజిత్ ఫైనాన్షియల్స్ ఇవి యాడ్ చేయడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ వీడియో చేయలేకపోయాను కాబట్టి షేర్ చేయలేదు. అండ్ గ్రూప్లో చూసినట్టయితే చాలా స్టాక్స్ ఆల్రెడీ అప్డేట్ అయి ఉన్నాయి కాబట్టి షేర్ చేయలేదు. ఈరోజు యాక్చువల్గా లాస్ట్ 4-5 డేస్ నుంచి అయితే మార్కెట్ కరెక్షన్ గురించి నేను వెయిట్ చేస్తున్నానండి. బట్ అన్ఫార్చునేట్లీ మార్కెట్ చూడండి చాలా మంచి ర్యాలీ తీస్తూ ఉంది. సో ఈ రోజు కూడా ఫాలింగ్ అనేది చూపించట్లేదు నిఫ్టీలో చూసుకున్నట్టయితే. సో నిఫ్టీ కూడా చూడండి 937 దగ్గర ఉంది. 910 ఎబో సస్టైన్ అయినట్టయితే బుల్లిష్ సైడ్ ఉండాలి అని చెప్పడం జరిగింది కదా. సో చెప్పడమే కాదు, నేను కూడా ఫాలో అవుతాను. సో ఈ రోజు ఒక 50,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. లాస్ట్ 5 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నానండి కరెక్షన్ గురించి. బట్ కరెక్షన్ అనేది రావట్లేదు. మేబీ కమింగ్ డేస్లో రావచ్చు, బట్ ఇట్ విల్ బి న్యాచురల్ థింగ్ ఇన్ ద మార్కెట్స్. సో వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఫర్ దాట్. బట్ ఫర్ ద మీన్ టైమ్ బై ఆన్ డిప్స్ స్మాల్ కేస్ అయితే నేను ఒక స్మాల్ కేస్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇది యాక్చువల్గా జూలై 10th క్రియేట్ చేసినప్పటి నుంచి 10% రిటర్న్స్ ఇచ్చిందండి. సో 10 స్టాక్స్ ఆర్ దేర్. సో ఈ 10 స్టాక్స్లో నేను ఈరోజు ఇన్వెస్ట్ చేయాలనుకుంటూ ఉన్నాను. సో యాక్చువల్గా నేను యాజ్ పర్ మై కన్విక్షన్ కాస్త అడ్జస్ట్మెంట్స్ అనేవి అయితే షేర్లో చేయడం జరిగింది. సో మీరు మీకు సంబంధించినట్టుగా దీంట్లో షేర్ అడ్జస్ట్మెంట్ చేయవచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ 50,192. సో వై ఐఎమ్ రికార్డింగ్ ద వీడియో అనేది, సో మీరు స్మాల్ కేస్లో కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్న వారైతే ఇది 100 రూపీస్ అడిషనల్ ఛార్జ్ తీసుకుంటుంది. కాకపోతే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే మన స్టాక్స్కి సంబంధించిన ఎవ్రీ న్యూస్ అప్డేట్ అనేది మనం స్మాల్ కేస్లో చూడొచ్చు అనమాట. సో స్టాక్స్ గురించి నేనైతే తర్వాత డిస్కస్ చేస్తాను. ఫస్ట్ మార్కెట్ క్లోజ్ అవడానికంటే ముందే ఇన్వెస్ట్ చేయాలనుకుంటూ ఉన్నాను. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వెస్ట్. సో మంత్లీ సిప్ వన్ టైమా అని అడుగుతుంది. సో మంత్లీ సిప్ అయితే కాదు, వన్ టైమే ఇన్వెస్ట్ చేస్తాను. సో వన్ టైం అనేది నేను కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాను. సో కన్ఫర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో నాది జెరోదా కొత్త అకౌంట్ అండి ఇది. సో జెరోదాలో ఇది లింక్ అయి ఉంది, ఆల్రెడీ జెరోదాతో ఓపెన్ అయి ఉంది కాబట్టి. సో జెరోదాలో ఇది నా స్టాక్స్ని అయితే యాడ్ చేస్తుంది అనమాట. సో మీరు మంత్లీ సిప్ 5,000 కూడా చేయవచ్చు దీంట్లో అడిషనల్గా. బట్ దెర్ ఈస్ సమ్ ప్రాబ్లం అండి. నా వన్ టైం ఓకే సెలెక్ట్ అయింది, కన్ఫర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్ నవ్ అని అడుగుతుంది. సో ఇన్వెస్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత 10 స్టాక్స్ని కన్ఫర్మేషన్ ఆర్డర్స్ అడుగుతుంది. యాజ్ పర్ అవర్ సెలెక్టెడ్ క్వాంటిటీస్ ఇట్ ఈస్ టేకింగ్ ఏ కన్ఫర్మేషన్. సో వెయిటింగ్ ఫర్ ఆర్డర్ స్టేటస్ 7 ఫిల్డ్ అవుట్ ఆఫ్ 10, 7 ఫిల్డ్ అండి. సో ఎనేబుల్ టీఓటీపీ దౌలత్ గురించి అయితే టీఓటీపీ అడుగుతూ ఉంది. ఇన్నోవానా ఏఎస్ఎం జిఎస్ఎం లిస్ట్లో ఉంది కాబట్టి. సో ఐ వుడ్ లైక్ టు సీ ద ఎర్రర్స్. సో డివిఎల్, దౌలత్ అండ్ ఇన్నోవానా ఈ 3 స్టాక్స్ని అయితే బై చేయలేకపోతున్నాను. ఆర్డర్ స్టేటస్ ఈజ్ ఎర్రర్ అని వచ్చింది. సో మిగిలిన 7 స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది కంప్లీట్ అయ్యింది. సో టీఓటీపీని ఎనేబుల్ చేసుకుంటే నేను మళ్ళీ దీంట్లో బై చేయవచ్చు అనమాట. సో ఇవి ఎందుకంటే ఏఎస్ఎం లిస్ట్లో ఉన్న స్టాక్స్ని, లో వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ని జెరోదా యాక్సెప్ట్ చేయదు కాబట్టి. సో స్మాల్ కేస్ కూడా వీటిని రిజెక్ట్ చేయడం జరిగింది. సో అవుట్ ఆఫ్ 10, 7 స్టాక్స్ అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. సో ఐఎమ్ గోయింగ్ టు క్యాన్సల్ దీస్ 3. ఓకే, దీస్ 3 ఆర్ దేర్. 7,100 రూపీస్. యా, సారీ ఫర్ ద ఎర్రర్ అండి.
Actually, there is lots of issue with the TOTP activation, and at the same time, small case also there is a problem. So actually, I stopped the video for few minutes, then I rectified the issue, then I shared the link with our long-term wealth gainers, and in the same time in YouTube also. But the meantime, now Nifty is trading at lower price. So I already executed the 9 stocks, Andy. So we will discuss about the stocks now. We will see Akshara Chemicals, APCL, Dhani Services, GIEL, KSL, PDMJ Paper, Pudumji Paper. This one, yeah, Pudumji Paper, Polyplex, Steel City Securities, Thermalai Chemicals. So these are the 9 stocks, Andy. So for the meantime, I was waiting for the long time from last 1 week to 10 days to make a small case with small cap stocks, but unfortunately market is not giving any chance. Last few days I was waiting, it's not giving any chance to me. So finally today I decided to make a execution for myself with the members also at the same time, even though it can fall further also, but I am sure there is fundamentally tested stocks are only included here. So if market falls, we cannot do anything. So profit and loss is common in the business, any business, risk is there. So today we are seeing some type of correction at the higher price. So I am ready to take the risk with the 50,000 rupees. So I executed these stocks. So these are the 9 stocks. So I am sharing the small case link with you. Yeah, this is the small case, and when I go to watch list, we can see it in drops. So lots of small cases I created before earlier. So today which I am sharing is this buy on dip small case. So just I am going to change here, which I did is Steel City Securities. Before I shared with the team members, it is 22 quantity only, but when I saw the price, it is very lower, so I make it as 50. Okay, so remaining all are the same. So overall, the thing is we need 51,000 rupees to invest here in the small case. So I invested this amount in these stocks. So we will check one by one stock for a few minutes. So Akshara Chemicals, and this is a specialty chemical stock. So it given has 25.28% returns in 1 month and 99% returns in 1 year. So Anjani Portland Cement also, it is a good stock in the cement sector, and it is 1 yearly returns for 188 and 1 month returns are 18.46%. సో స్టాక్ యొక్క PE చూసుకున్నా కూడా, if we see the stock PE, it's 11.9, which is attractive. And Gujarat Ambuja Exports, this is also looking nice. 1 month also positive, 1 year also positive, and stock యొక్క PE చూసుకున్నా కూడా మనకి 12.72. And steel sector లో I selected as a lowest PE 9.11 stock Kalyani Steels, which is monthly also positive, in yearly also positive. So Pudumji paper stocks are working well in last few days and few months, lost in 1 month. So it is 1 year returns was 201% and 1 month returns were 26.64%. And PE, if you see at PE, it is below 15. So I selected this one also. Polyplex is a good business, and it is a very good company. It has also given 158% in last 1 year and 12% returns in 1 month. So 9.23. So below 10% price to earning ratio is there. And Thermalai Chemicals also, which is a good company in the chemical sector. It is working in commodity chemicals. So Akshara Chem, if you will see this one, this is working in specialty chemicals. So I took 2 different sectors. So Dhani Services is for MBFC. So Thermalai Chemicals, we will see the PE, it is also below 15. So which is looking attractive for me. And Dhani Services is like a turnover company, and it is a risk bet company. But when I selected this one, this is also investment in banking company. So it when I look the chart of this company, it is looking like golden crossover. The 50-day SMA is crossing to the 200-day, not 100 DMA. So very near to golden crossover. I think technically it is a good, fundamentally if it is not a good, but technically it is a good stock. Today it is trading at 2% lower, but monthly and yearly I am looking at it as a positive bullish sign. So whatever it is, I have to take a risk. If it is a small case, small cap stocks, I have to take a minimal risk. So even the Steel City Securities, this is also non-banking financial corporation company, but it has also given a good returns in 1 year, 105%. So stock P is below 9, and so there are 9 companies which are trading
with the compare with the peers at the lowest PE ratio. And if you check at the monthly candle, it is positive, and yearly returns were more than 100%, 80%, 200% also there. So now whatever you see, if you want to see undervalued stocks, you have to compare with the peer sector only, but you cannot compare with the previous history, because last year it was a different scenario. We cannot find at that price because in the corona pandemic we saw a huge fall in the market, but now it is corrected, it is recovered, and it is trading at higher levels. So we cannot find at that price today. So whatever today's price is there, we have to find better stocks in those stock in present situation. So that's the reason I selected these 9 stocks. If you will feel these are good, you can invest. And so I am sharing the link in the description, small case link. If you are new to the small case, it's a good app, and it will charge like you 100 rupees additional to the brokerage charges. So but you can monitor all the news regarding to your stocks and everything. So these are the things, Andy, for the small case. I hope this is helpful for you. Thank you. Good luck. Jai Hind.